ఆ ధ్యానం మనకు కుదరాలి, జ్ఞానం పెరగాలంటే మచ్చలేని జీవితం ఉండాలి మనకి. మచ్చలేని జీవితం, అది భగవంతుడు మనని ప్రేమించేది. ఈరోజు రాఘరావు గారు ఇన్ని చేస్తున్నాడు అంటే నా భర్తని నేను చెప్పట్లా. భీమవరం టౌన్లో ఎక్కడికైనా వెళ్ళండి, వాడు ఎంత నిజాయితీ అంటే ఎవరిది ఆశించడు అనే సర్టిఫికెట్ ఊరిస్తుంది ఆయనకి. అంత నిజాయితీ ఉంది. అందుకే సవ్యసాచిలాగా ఇన్ని పనులు చేయగలుగుతున్నాడు. ఒక మనిషి ధ్యానం చెప్పడం, ధ్యానం చేయడం, ధ్యానుల కోసం ఉండడం. ప్రకృతి ఎందుకు ఇవ్వదు ఆయనకి డబ్బు? బాగా ఇస్తుంది. ఎందుకు ఇవ్వదంటే ఆ ప్రకృతి పనిలో ఆయన ఉన్నాడు. పోనీ డబ్బు ఇచ్చి పనులు చేయించవచ్చు, కానీ లోన్ నుంచి జ్ఞానం ఎలా వస్తుంది? మీరు గమనించండి, ఎక్కడ క్లాసులు జరిగినా అరేంజ్ చేసిన వాళ్ళు మాట్లాడలేరు. అరేంజ్ చేస్తారు కానీ 5 నిమిషాలకే మైకి పక్కన పెడతారు. ఆయన మాట్లాడతాడు, డబ్బులు పెడతాడు, అందరికీ పంచుతూ ఉంటాడు, మళ్ళా వెళ్ళి పని చెప్తూ ఉంటాడు. ఎవరు కాపాడుతున్నారు? భగవంతుడికి నచ్చేటట్టు మనం ప్రవర్తిస్తే మన యోగక్షేమాలు ఆయన చూసుకుంటాడు. ఆ నిజాయితీయే ఈరోజు ఇంత స్థాయికి వెళ్ళాడు ఆయన. మనం ఎప్పుడు కూడా మనం గత జన్మలో ఎంత చెత్త సంస్కారం ఉండేవండి. వర్తమానం ఎప్పుడు కూడా గురువుకి అవమానం జరిగేటట్టు మనం నేర్చుకున్న విద్య నీటి పాలు, అంతే కదా. మనం ఎంతో నేర్చుకుంటున్నాము, మనం సరిగ్గా లేకపోతే బూడిదలో పోసిన పన్నీరే కదా అది. అందుకే మనం ఇంకా సరిగ్గా ప్రవర్తించకపోతే గురువుకే అవమానం. నేను పత్రిగారి పరిచయం అయిన దగ్గర నుంచి ఎప్పుడు అనుకునేదాన్ని, పత్రిగారికి అవమానం జరిగినట్టు నేను ఎప్పుడు ప్రవర్తించకూడదు, అహంకారం ఉండకూడదు. ఎంత ఎదుగుతున్నా నాకు ఇంకా ఆత్మదర్శనం కాలేదు కాబట్టి నేను ఎదగాల్సింది ఉంది, నా బాకీ ఉంది. బాకీ లేని జీవితం కాదు ఇది. మరి ఇలా ఎదగాలి. ఆ గురువు మీద భక్తి ఉంటే, ప్రేమ ఉంటే, జ్ఞానం మీద, భగవంతుడి మీద శ్రద్ధ ఉంటే, నీకు వినయము విధేయత గురువు మీద ఉంటే, ఒక్క అక్షరం కూడా పొల్లు పోకుండా గురువుని అనుసరిస్తాం. మీరు గమనించండి, రాఘరావు గారి స్పీచ్లో పత్రిగారి పదం రాకుండా ఆయన క్లాస్ చెప్పడం.